ఇటీవల రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు వెయిట్ లిఫ్టర్ మెడల్స్ ను సాధించి నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎన్నికైనట్లు డిఎస్డిఓ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ కోచ్ సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వెయిట్ లిఫ్టర్స్ కోచ్ సతీష్ ను సర్వోదయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యులు కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అభినందించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ సతీష్ ని సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. నా పేరు కే సూర్యశ్రీ. నేను కాకినాడ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను అండర్ 19 స్టేట్ సెలెక్షన్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. నేను నేషనల్లో సెలెక్ట్ అయ్యాను. డిసెంబర్ 2nd వీక్ మహారాష్ట్రలో నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నన్ను ఎంతో ప్రోత్సహించిన స్కూల్ ప్రిన్సిపల్, అలాగే స్కూల్ యజమానులు, మా కోచ్ సతీష్ సార్ అండ్ పీటీ సార్ కూడా నన్ను చాలా ప్రోత్సహించి ముందుకి సాగనంపారు. ది క్రెడిట్ గోస్ టు కాకినాడ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నేను మన గుంటూరులో బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాను స్టేట్ లెవెల్. మా ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి, మా సతీష్ సార్ కోచ్ సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఇలా చేశానంటే అది మా స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ మేడం, కోచ్ సార్ వల్లే అయ్యింది. నేను నెక్స్ట్ టైం ఈసారి నేషనల్స్కి వెళ్తానని అనుకుంటున్నాను. చంద్రపాడు గుంటూరు జిల్లాలో జరిగిన అండర్ 19లో మన కాకినాడ పబ్లిక్ స్కూల్ నుంచి 5 అబ్బాయిలు స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరిగింది. సూర్యశ్రీ బంగారు పథకం సాధించి ఈ అమ్మాయి డిసెంబర్ 2nd వీక్లో జరుగుతున్న మహారాష్ట్ర సంబాజిపూర్లో సెలెక్ట్ అయింది. మన కాకినాడ పబ్లిక్ స్కూల్ నుంచి, మన కాకినాడ పట్టణం నుండి చాలా గర్వకారణం. ఇది ఆ అమ్మాయి ఎంత కష్టపడినా కూడా ప్రిన్సిపల్ గారు, యాజమాన్యం వారు సహకారంతోనే ఈ విజయం సాధించడం జరిగింది. నాకు కూడా చాలా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మధుశ్రీ ఆ అమ్మాయి కూడా స్టేట్ లెవెల్లో బ్రాంజ్ మెడల్, జయసూర్య, లిఖిత 3rd ప్లేస్ రావడం జరిగింది. మొన్న అండర్ 14 గుంటూరులో జరిగిన మణికంఠ కూడా సిల్వర్ మెడల్ వచ్చింది. వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ యాజమాన్యం వారికి, ప్రిన్సిపల్ గారికి, పిల్లలకి విషెస్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇలా తీసుకురావడం జరిగింది. గోల్డ్ మెడల్ వచ్చిన సూర్యశ్రీ నేషనల్ లెవెల్లో పాల్గొనడంగా జరుగుతుంది. దానికి కాకినాడ పబ్లిక్ స్కూల్ తరఫున మేము అందరం కూడా చాలా గర్వకారణంగా చెప్పదలుచుకున్నాము. అలాగే అమ్మాయి కనుక నేషనల్స్ కనుక కాకినాడ పబ్లిక్ స్కూల్ నుంచి పోటీలో పాల్గొని విజేతగా వచ్చిన తర్వాత అమ్మాయికి మేము చాలా ఘనంగా సత్కరించి మా కాకినాడ పబ్లిక్ స్కూల్ తరఫున చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా సవయంగా తెలియపరుచుకుంటాం. మనకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్స్ కూడా వెయిట్ లిఫ్టింగ్లో వచ్చాయి. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చాయి. మన స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వీళ్ళంతా కృషి చేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మంచి పథకాలు పొందారు కాబట్టి వాళ్ళని నేను కంగ్రాచులేషన్స్ చేస్తూ వారు ఇంకా ముందుకి భవిష్యత్తులో ఇంకా మంచి పథకాలు పొందాలని నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ రొటీన్ స్పోర్ట్స్లోనూ, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్లోనూ, అదర్ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ కాకినాడ పబ్లిక్ స్కూలు స్టూడెంట్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూనే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నామని, ముందు కూడా ఈ స్టూడెంట్స్కి ఇంకా భవిష్యత్తు మంచిగా ఉండాలని వారికి పూర్తి సహకారం మా కాకినాడ పబ్లిక్ స్కూల్ నుంచి, మా యాజమాన్యం నుంచి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. Has been took part in the state level and they have won the gold medal and also silver medals and the bronze medal, and one of our students is representing the nationals. She is Suryashree. So we congratulate all the students, and Suryashree, she is representing from the Kakinada district. So she is going to take a part in the Maharashtra in the coming next month. So we wish her all the best, and I believe that the coach sir will take care of her for the nationals also. And I am thankful to the coach sir for his dedication and the hard work, and he is training very well for all the students. Once again, I congratulate all the students over here, and I thank the management for implementing such weightlifting and also encouraging the sports in the Kakinada Public School.